మాతాకి జై. నమస్తే అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ మాసంలో ఏ పూజ వంతు ఆ పూజ చేసుకోండి. అర్థమైందా? నాకు కుల మత భేదాలు అనవసరం. ఇప్పుడు మనం పుట్టినప్పుడు కులంతో పట్టలేదు, పోయేటప్పుడు కులం తెలతలా. ఏదో అచ్చగా మీ కులం వస్తారా? మీరు చనిపోయినప్పుడు మీరు పుట్టినప్పుడు అచ్చంగా మీ కులం వస్తున్నారా? మీ అమ్మటే చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు పుట్టినప్పుడు మీ కులస్తులే ఉంటున్నారా? కాదు. అయ్యో అమ్మాయికి నిప్పులు వస్తున్నాయంట అనగానే ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళందరూ వచ్చేస్తారు. అయ్యో 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 అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, దాటకాన్ని పిలిపిండి, లేకపోతే మంత్రస్థానం ఉంటుంది కదా ఆన్లైన్ పిలిపిండి తొందరగా అంటారు. అలాగే మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా కులం లేదు, అందరూ వస్తారు. నాలాంటి వాడైతే నాయన నువ్వు ఏ పాపాలు చేసావో నాకు తెలియదు, కానీ వచ్చే జన్మలైనా సరే భగవంతుని వేడుకోనాయనని నేను అనుకుని వస్తానన్నమాట. ఎవరైనా సరిపోలా, నేను వెళ్ళిపోతాను. నాకేమైనా ఎత్తికెళ్తా కనపడ్డారనుకో ఆగి దండం పెట్టుకుంటా. నేను దండం పెట్టుకొని నాయన తల్లి అయితే తల్లి, నా లెక్కలో అందరూ భగవంతుడికి మనం అందరూ కుమారులు. బాల అంటే ఆయన ధ్యానంలో ఆయన మనని ఒక మట్టి ముద్దలాగా చేసి చక్కగా ఇంత ముద్దలాగా చేస్తాడు, ఒక మట్టి ముద్ద. అర్థమైందా? చేసి అది ఒక తల్లి గర్భానికి అమరుస్తాడు ఆ మహాతండ్రి. చూసారా? ఈయన చేయలేందే పని అవ్వదు, ఆయన చేయలేందే పని అవ్వదు. ఇద్దరు కలిస్తేనే ఆ ముద్దను తయారు చేసేది. అర్థమైందా? ఆ ముద్దకి రాను రాను కాళ్ళు చేతులు అవయవాలు మొత్తం అమరుస్తారనమాట. చూసారా? అసలు భగవంతుడు సృష్టి అండి అది. చూసారా? నువ్వు చేయగలవా? నేను చేయగలను బొమ్మ? చేయలేము. మనం మట్టి బొమ్మలు చేస్తాం కానీ దాన్ని ప్రాణం పోయలేము. కానీ మట్టి బొమ్మలు చేస్తాం కానీ అలంకరణ చేస్తాం కానీ నాయనాని మనస్ఫూర్తిగా వేడుకొని చేస్తే గుగ్గిలు సాంబ్రాలు దూపాలతో తల్లి అని మనం ఏదన్నా విక్రోశాలకు బాగా పూజ చేస్తే ఆ శక్తి అనేది మనలో ఒక ఇది లేపిద్ది, ఉత్సాహాన్ని ఊపు లేపేస్తుంది అనమాట. ఆ ఉత్సాహంలో మనం ఏమి చేస్తామో మనకే తెలియదు. దైవశక్తి ఎక్కువసేపు ఉండదండి. ఒంటి మీదకి వస్తే ఒక 4-5 గడియలు ఉండేసి వెళ్ళిపోద్ది అనమాట. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ ఇల్లు శుద్ధి చేసుకోండి, ఒంటి శుద్ధిలో ఉండండి, ఇంటి శుద్ధిలో ఉండండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, మీ జీవితాలు మీ చేతిలో ఉన్నాయి. పాడు చేసుకోవాలన్నా, ఆగమ చేసుకోవాలన్నా, మంచి చేసుకోవాలన్నా, మన కుటుంబం శుద్ధి పడాలన్నా మన చేతిలోనే ఉంది. అదేంటో చెప్తానండి, ఒక 5 లక్షణాలు చెప్తానండి. ఒకటి, మనము ఎదట వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చినడికి ఆయన యాని చేస్తే మనకి ఎందుకు? ఆయన దొంగతనం చేశాడు, లేదా భగవంతుడి పెద్ద మూట వేశాడు, లేదా పక్కింటి వాళ్ళు ఒక మూట ఇచ్చారు, లేదా గుడికాడ కూర్చొని భక్తులు అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళు ఏమైనా ఇచ్చారు ఎవరు తెలుసు? ఒకటే చెప్తున్నా, భక్తులు ఉంటారు ఒక్కొక్కళ్ళు నెలకోసారి వెళ్తారండి, పౌర్ణగడిలు వెళ్తారు. అంటే వాళ్ళు ఏంటంటే బళ్ళి మీద తిరిగినా కూడా ఆనందం పట్టరు. వాళ్ళు ఏంటంటే కొంచెం కాలినడకి వెళ్ళి అక్కడి నుంచి ఆటోలు ఎక్కడం, బస్సులు ఎక్కడం, అదొక ఆనందం తెలుసా. మళ్ళీ సాయంత్రానికి అబ్బా ఏది అంటే కూర్చొని ఉంటారు కదా, నలిచిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇవ్వచ్చు ఒక మూట. నా కళతో వచ్చానండి చాలామంది అలాగా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ పాడి పంటలు, మీ పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని, ప్రపంచమంతా చల్లగా వెచ్చగా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో దీర్ఘంగా శుభకరంగా ఆరోగ్యాలతో ఉండాలని సకల దేవతలను వేడుకున్నానండి. ఇంత ఇదిగా చెప్తున్నాడే, మరి మా కుటుంబం సమస్య ఉందంటారా? నా వీడియో నాకు ఫోన్ చేయండి, అసలు అది ఏంటనేది చూద్దాం. చూసి అది మీరు ఎవరైనా పెడితే వచ్చిందా, మీ కాళ్ళెమ్మట వచ్చిందా, లేదు మన గ్రహస్థితి బాగోక ఎమ్మడబడి వచ్చిందనేది నేను వివరిస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదో చూస్తున్నాంలే చెబుతున్నాళ్ళే అనుకోమాకండి.
దీని వెనకమాల చాలా అర్థం ఉంటుంది. మనం ఎంత బాబప్పుడు తల్లిదండ్రి భలే ముచ్చట పడతారు. మనం ఒకటికి వెళ్ళినా రెండుకి వెళ్ళినా. పెద్ద అయ్యాక అదేం ఉండదు. ఒక అతను అన్నాడు, పాపం ఆత్మకూరు, మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే సైకిల్ అద్దెకిస్తూ ఉంటారు, సైకిల్ రిపేర్ మ్యాన్ ఆయన, పండ్ల పనకాశలమని లేదండి పాప. ఆ పాపని పొద్దున్నే ఏందో మరి నాకు చిన్నతనం నుంచి కూడా అండి ఎంతంత పాపల్ని బాబుల్ని చక్కగా ఎత్తుకోవడం అలవాటు. నాకేందో అది ఒక మరి ఏందో నాకు అర్థం కాదు. సరే, అరే నాయన నువ్వు పొద్దున్నే వస్తున్నావు నీళ్ళు పోసుకొని ఎత్తుకుంటాకి, నీకు ఇంటికాడ పని పాట లేదా అన్నాడు. సరే, అది లేత వయసులుగాండి 12-11 సంవత్సరాలు ఉంటాయి. మనకేం తెలుసు, నాకు తెలియదు కదా. సరే, ఆయన అయ్యా అన్నం ముద్దు కానీ మట్టి ముద్దు కాదు అన్నట్టుగా ఒక విధంగా చెప్పాడండి. ఏంటి ఎట్ట చెప్పాడు అనుకున్నా. తర్వాత ఒకళ్ళని అడిగా నేను ఇట్లాగే, ఇదండి అంటే ఆయన, అరే బాబు వాడు చెప్పింది కరెక్టే, నువ్వు వెళ్ళమాక అన్నాడు. ఏమండి, నేను పెద్దవాళ్ళు చెప్పిన మాట కరెక్ట్గా వింటా, మీరు పిల్లలా మీరు చెప్పిన వింటా. ఎందుకంటే కొన్ని మాటలు ఈ చెవి తినాలి, ఇక్కడ ఆపాలి, కొన్ని మాటలు ఈ చెవి తినాలి, ఈ చెవి వదిలేసేయాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా మనము ఎదట వాళ్ళని ఏలెత్తి సూపమాకండి, వాడు ఎదవా వీడి మని వద్దు. నాయన మనం ఎన్నాళ్ళు ఉంటామండి భూమి మీద, ఎప్పుడు రాలిపోతామో తెలియదు. అర్థమైందా? అట్లాగే ఒక ఆమె మా బంధువులండి, అంటే దూర చుట్టాలే, 400 ఇచ్చాయంట పాపం పెళ్లి చేసుకునే ముందు, దాయమని ఇచ్చాయంటండి. సరే, నన్ను రారా బాబు అన్నాడు. నాకు కుదరలే, నేను వెళ్తున్నాను పని మీద అన్నాను. సరే, పాపం అబ్బాయి అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు అప్పుడు, పాపం వెళ్ళి నుంచున్నా అంట. నుంచుంటే ఆ 100 రూపాయలు ఆ వాడుకునికి చూసారా, నమ్మకం ఏడుందండి. 100 రూపాయలు వాడుకొని ఈ 300 తెచ్చిచ్చిందంట ఆయనకి. ఆయన ఏం చేశాడు, అయ్యో పాపం ఏంటంటే కొత్త మోజు కదండి, అంతే ఉంటుంది. ఏమనుకున్నాడు, పాపం ఈ కూడా వాడుకుంటే పని అయిపోయింది అనుకున్నాడు ఈ పిచ్చోడు. ఏంటి ఈ పిచ్చోడు ఏమనుకున్నాడు, ఈ కూడా వాడుకుంటే పని అయిపోయేదిలే అనుకున్నాడు. అట్లాగే కొత్త మోజు చాలా అమృతంగా ఉంటుంది. ఇప్పుడు నా కాడికి వస్తారు, నమస్తే స్వామి అంటారు. తర్వాత లేదు మనం ఫోన్ చేసి, ఏంది ఫోన్ చేశారా, ఒక నిమిషం ఆగండి అంటారు. చూసారా, నేను ప్రతి పూజ ఇలాగే ఉంటుంది. నేను పుట్టినది కానీ ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉంటానండి. నా జీవితంలో 13 సంవత్సరాలప్పుడు ఆపరేషన్ జరిగింది, 15 సంవత్సరాలు ఒక ఆపరేషన్ జరిగింది, నాకు యాక్సిడెంట్ అయ్యింది. భగవంతుడు అన్ని శిక్షలు నాకు వేసేసాడు. నాకు ఇక శిక్షే లేదు, అది నాకు తెలుసు, నాకు చూపిస్తాను. నాకు లేదు ఇక శిక్ష. అలాగే మీరు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ఇప్పటికైనా మేలుకోండి, ఇప్పటికైనా మత్తు వదలండి, భగవదు సన్నిధికి చేరండి. అర్థమైందా? ఎవరైనా పర్వాలేదు, ఏ దేవుడైనా పర్వాలేదు, వెళ్ళిపోండి, ఏ గుడికైనా వెళ్ళిపోయి దండం పెట్టుకోండి, కాదు ఏదో చేసుకోండి రండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు.